వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిత్ హుసేన్. ప్రధానంగా ఇప్పుడైతే ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. ఈ వార్త ఏంటి, దీని సారాంశం ఏంటి, దీంట్లో ఉండేటువంటి వాస్తవాలు ఏంటి ఒకసారి చూద్దాం. ప్రధానంగా ఐపాక్ సర్వే చెప్పింది అంటూ ఒక వార్త అయితే మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది పూర్తిగా అంటే ఎవరు చెప్పారు ఏంటి అనేది క్లారిటీ లేకపోవడంతో ఇది ఒక ఊహాజనితమని అనుకోవచ్చు. మోరోవర్ అసలు ఆ సర్వేలో ఏముంది అనేది అయితే ఒకసారి మనం చూద్దాం. ఈ మోడీ రాకతో ఇక్కడ మొత్తంగా మారేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట అయితే వినిపిస్తుంది. ప్రధానంగా ఐపాక్ సర్వేలో 112 స్థానాలు ఎన్డీఏ కూటమికి, అలాగే 62 అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే దీన్ని బట్టి అధికారంలోకి ఎన్డీఏ కూటమి వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. అలాగే ఎన్డీఏకి 17 సీట్లు, మరి 5 సీట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. సో కొన్ని సర్వేల అంటే నేషనల్ మీడియాలో కొన్ని సర్వేలు చెప్పడం ఏదైతే ఉందో దాని ప్రకారం అయితే 17 అనేది వాళ్ళు చెప్పినటువంటి లెక్కల్లాగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ద్వితీయ శ్రేణి నేతలు అసంతృప్తిగా ఉన్నారు అనేటువంటి మాట కూడా ఇక్కడ ప్రధానంగా వినబడుతోంది వైసీపీలో. సో వైసీపీలో నాకు తెలిసి అసంతృప్త నేతలు ఉన్నారా అంటే చాలా వరకు తక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే కూటమిలో డివైడ్ అయ్యి జనసేనలో నేతలు అసంతృప్తిగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో సీట్లు రాలేదని అసంతృప్తిగా ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీలో అటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే దాదాపు ఒక 1.5 year క్రితమే ఎవరికి ఇస్తాము ఎవరికి ఇవ్వమని చెప్పేయడం జరిగింది. దీంతో చాలామంది నేతలు పార్టీ వదిలి వెళ్ళిపోవడం జరిగింది. సో అసంతృప్తి అనేటువంటి మాటే ఇక్కడ తావు ఉండేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఓకే, దాని తర్వాత ద్వితీయ శ్రేణి నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ప్రధానంగా 2019లో గత ఎన్నికల్లో కూడా చూసాం. ప్రధానంగా రెండు పార్టీల మధ్య తెలుగుదేశం వైసీపీ మధ్య పెద్ద తేడా అయితే ఏం లేదు. జస్ట్ % ఆఫ్ ఓట్స్ 1 or 2% ఈ విధంగా పర్సెంటేజ్ తేడాతోనే గెలవడం జరిగింది. కానీ అంతా కూడా ఆల్మోస్ట్ 2019లో కూడా ఓటింగ్ శాతం తీసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ ఈక్వల్గా అంటే కొంచెం అటు ఇటుగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది అంటే ప్రాక్టికల్గా ఎవరు రాశారో కానీ దాదాపుగా గతంలో సర్వే ఈసారి వీళ్ళు అన్నట్టు మరి కూటమితో ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట. బీజేపీ ఉన్న చోట్ల మాత్రం మైనార్టీలు వైసీపీతో ఉన్నారు అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. బీజేపీతో ఉన్న చోటే కాదు, చాలామంది మైనార్టీలు ఈసారి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇది అంతర్గతంగా ఉండేటువంటి విషయం. ఎంపీ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఎంపీ ఓట్లన్నీ కూడా మైనార్టీలు చాలామంది మైనార్టీలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంపీ ఓట్లు మాత్రం ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీకే వేస్తాము అనేటువంటి మాట అయితే వినిపిస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయనేది కాదు, మేము కాంగ్రెస్ పార్టీతో ఓట్లు వేయాలి అనుకుంటున్నాం, ఎంపీ ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వస్తాం, అది ఎవరికి వేసినా కూడా అనేటువంటి మాట ఎక్కువగా వినబడుతుంది. సో వైసీపీతో మైనార్టీలు ఉన్నారు అంటే వాళ్ళకి తెలుసు మైనార్టీలకి ఇటు వైసీపీకి వేసినా బీజేపీకి వేసినా టీడీపీకి వేసినా ఖచ్చితంగా అది బీజేపీకి అలయన్స్ అవుతుందని. సో ఈ మాత్రం తెలియకుండా ఉంటుందా అనేది కూడా ఇక్కడ ప్రశ్న. సో ప్రధానంగా తీసుకుంటే మన జిల్లా వరకు తీసుకుంటే ఇప్పుడు అంటే ప్రస్తుతం ఏదైతే చలామణిలో ఉందో ఐపాక్ సర్వే అంటూ, ఇది ఐపాక్ నివేదిక కాదు కానీ ఆ సర్వే అంటూ చలామణిలో ఉండేటువంటి సర్వే ప్రకారం అయితే నేను చెప్తున్నాను. కావల్లో వైఎస్ఆర్సీపీ గెలిచేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ప్రచారంలో ఉంది. కానీ ఇక్కడ కావ్య కృష్ణారెడ్డికి కొంచెం ఎడ్జ్ అయితే మనకు కనిపిస్తుందనేటువంటి టాక్ అయితే ఉంది. మరి వైఎస్ఆర్సీపీకి ఇక్కడ ఎడ్జ్ ఉన్నట్టు ఐపాక్ ఇచ్చినటువంటి సర్వేలో చూపిస్తున్నారు. కోవూరు అలయన్స్ అని చెప్పి ఇక్కడైతే మనకు చూపిస్తున్నారు. ఎక్కువగా 1-2% మనకు గతంలో ఇచ్చినటువంటి కొన్ని సర్వేస్లో వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉన్నట్టు మనకు తెలిసింది. మరి నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరు సిటీలో అలయన్స్ కూటమి అన్నట్టు ఓకే, నారాయణ వైపు కొంచెం ఎడ్జ్ ఉన్నట్టయితే నెల్లూరు సిటీ వరకు మనకైతే తెలుస్తుంది. ఇది ఓకే. నెల్లూరు రూరల్ అలయన్స్ ఓకే, నెల్లూరు రూరల్ కూడా శ్రీధర్ రెడ్డికి ఎక్కువ ఉండేటువంటి అవకాశం కూడా ఉంది, అదే అయితే టాక్. సో అది కూడా ఓకే. ఉదయగిరి తీసుకుంటే వైఎస్ఆర్సీపీ అని చెప్పడం జరిగింది. సో వైఎస్ఆర్సీపీకి అంత ఎడ్జ్ ఉంటుందా అనేది కూడా ఉదయగిరిలో మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఉదయగిరిలో మనం గతంలో కూడా చూసాం. సో వైఎస్ఆర్సీపీ కొన్ని మీటింగ్స్కి జనాలే లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది. మరి వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ అయితే ఇక్కడ చూపిస్తున్నారు. ఆత్మకూరు అలయన్స్ చూపిస్తూ ఉన్నారు. ఓకే, ఆత్మకూరులో టైట్ ఫైట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు కూడా మంచి నేతలే కావడంతో ఇటు మేకపాటి విక్రమ్ రెడ్డి కావచ్చు, ఆనం రామనారాయణ రెడ్డి ఉండొచ్చు, ఇద్దరి మధ్య కూడా టైట్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉంది. మరి ఎడ్జ్ టీడీపీకి ఉండేటువంటి అవకాశం అయితే ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి, చెప్పలేం. సర్వేపల్లి వైఎస్ఆర్సీపీ అని చెప్పడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ ఉంటుందా లేదా సర్వేపల్లి టీడీపీ వశమవుతుందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఇద్దరికి కూడా టైట్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉందని ఇటీవల వచ్చినటువంటి సర్వే
నివేదికలు చెప్తున్నాయి. అంటే ఇద్దరికి కూడా టైట్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉందని. ఇక్కడ ఏమైతే మనకు సర్వేపల్లి వైసీపీ ఇవ్వడం జరిగింది. గూడూరు అలయన్స్ అయితే మనకు ఎస్సీ కాన్స్టిట్యున్సీ తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్లో ఎస్సీ కాన్స్టిట్యున్సీ గూడూరు అలయన్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో గూడూరులో కూడా పాసం సునీల్ కుమార్కి కొంత ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఇచ్చినటువంటి సర్వే మక్కి వాస్తవమా కాదా అని మనం చెప్పలేము, కానీ కొంత ఈ సర్వేలో వాస్తవం ఉండేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని టైట్ ఫైట్ ఉండేటువంటి పరిస్థితులు కూడా కొంచెం ఎడ్జ్ ఇచ్చేసినటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు. సో ఓవరాల్గా తీసుకుంటే మరి ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది మాత్రం మనం చూడాలి. కొన్ని మీటింగ్స్కి మనం చూడొచ్చు. కొన్ని మీటింగ్స్కి ఏంటంటే జనాభా ముందుగా వస్తూ ఉన్నారు, మీటింగ్ జరిగేటప్పుడు తరలి వెళ్ళిపోతూ ఉన్నారు. దీన్ని బట్టి ఎండవేడికి తరలి వెళ్ళిపోతున్నారా లేకపోతే పరిస్థితి ఏంటి అనేది అర్థం కావట్లేదు. సో ఓటర్ నాడి ఈరోజు మనం అర్థం చేసుకునేటువంటి విధంగా లేదు. ఓటర్ ఏమనుకుంటున్నాడు అనేది అయితే ఎవ్వరు కూడా ఊహించినటువంటి పరిస్థితి. ఎవరికి ఓటేస్తాడు ఏంటి అని ఇంతవరకు మనకు కాంగ్రెస్ సింబల్ లేదు కాబట్టి ఒక రకంగా సాగింది. మరి కాంగ్రెస్ సింబల్ కూడా ఉంది కాబట్టి మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ ప్రధానంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈసారి ఎన్నికల్లో మాత్రం ఇది ఒక రకంగా మనకు కొన్ని శాతం ఓట్ల వరకు మనం చూసినట్లయితే అది అంటే కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి అభిమానిస్తూ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈసారి హస్తం గుర్తు మరి బ్యాలెట్ పేపర్లో కనబడేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కొత్త విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈసారి అంటే గతంలోకి ఈసారికి తీసుకుంటే ఇది ఒక డిఫరెంట్ థింగ్ అనమాట. సో హస్తం గుర్తు కూడా ఈసారి కనబడుతూ ఉంటుంది కాబట్టి మరి అది కూటమికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చూడాలి. సో బీజేపీతో అలయన్స్ వల్ల మైనార్టీ ఓట్స్ ఎటువైపు వెళ్తాయనేది చూడాలి. సో దీని మీద ఓవరాల్గా మీ కామెంట్ ఏంటైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఇవాళ స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.